అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్‌పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు. జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో, గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్‌లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని. శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు. సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు. మే ఎండ్‌కి వచ్చారు. జూన్ ఎండ్‌కి 29th జూన్‌కేమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 6th జూన్ అలాగేమో ఆహ్, జెమినీకి వెళ్తున్నారు. అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్‌కేమో కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్‌లో ఉన్నారు. సో, డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటికొస్తున్నారు 7th జూన్ అన్నమాట. అలాగే మనకు తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో, మిథునంలో ఆల్రెడీ మనకు తెలుసు జూపిటర్ ఉన్నారు. అంటే గురువు ఉన్నారనమాట మేజర్ గ్రహం. సో, ఇది గ్రహస్థితి మనకి జూన్‌లో ఉన్నది. మేజర్ మూవ్‌మెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడి మూవ్‌మెంట్ ఉంది. ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారనమాట మనకి జూన్ ఎండ్‌కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూవ్‌మెంట్ కూడా ఉందనమాట. అలాగే సన్ మూవ్‌మెంట్ కూడా ఉంది. జనరల్‌గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 టైమ్స్ కానీ, 11 టైమ్స్ కానీ, 54 టైమ్స్ కానీ, లేకపోతే 108 టైమ్స్ కానీ చేయొచ్చు. సో, నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో, ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి అన్నమాట. కన్యా రాశి వాళ్ళకి కూడా ఈ నెలంతా చాలా బాగుంటుంది. దేంట్లో? కెరియర్ డెవలప్‌మెంట్‌లో. ఎందుకంటే 10th సంచారం జరుగుతుంది జూపిటర్‌ది. 7th లార్డ్ 10థ్‌లో ఉన్నాడు. సో, తప్పక పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో బ్రహ్మాండంగా ఉంటుంది. తరక్కీ అవుతుంది. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువ బిజినెస్ చేసి రాబడి అనేది జరుగుతుందనమాట. అలాగే కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేసే ఒక సూచనలు కూడా మనకు కనిపిస్తోంది. అలాగే 7థ్‌లో మనకి తెలుసు శని ఉన్నారు. సో, తప్పక ఏంటంటే శ్రమ అనేది అధికం. శ్రమ అధికమైనప్పటికీ శ్రమకి తగిన ఫలితం అనేది ఈ నెలలో తప్పక చూస్తారు మీరు. పాజిటివ్ మంత్ కింద మనం తీసుకోవాలి కన్యా రాశి వాళ్ళకి. వీళ్ళు చేసే పనిలో గాని, కెరియర్ డెవలప్‌మెంట్‌లో గాని ఈ నెల ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పుకోవచ్చనమాట. ఒక మార్క్ ఇన్ ద స్కేల్ మార్క్ అంటాం కదా! అలాగా తీసుకోవచ్చు. తప్పక చాలా బావుంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ మనకి శుక్రుడు. శుక్రుడేమో ప్రస్తుతం 8th హౌస్‌లో ఉన్నారు. కానీ ఆయన 9th హౌస్‌కి వెళ్తున్నారంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఆ టైం నుంచి వీళ్ళకి ఇంకా బావుంటుంది. చాలా బావుంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. వాళ్ళు చేసే పనిలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు శ్రమకి తగిన ఫలితము ఉంటుంది. ప్లస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండి ఒక మంత్ కింద మనం కన్యా రాశి వాళ్ళకి తీసుకోవచ్చనమాట. అలాగే మనం చూసాము అంటే 9థ్‌లో బుధ ఆదిత్య ఆహ్, యోగం కూడా జరుగుతోందనమాట. అంటే ఏంటి? ఈ రాశికి అధిపతి ప్లస్ సన్ గాడ్ వాళ్ళేమో మనకి 9th హౌస్‌లో ఉన్నారు. సో, తప్పక వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి తప్పక. గవర్నమెంట్ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాసిన వాళ్ళందరికీ మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్, సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. తప్పక ఈ నెలంతా కెరియర్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి, వాళ్ళు చేసే పని మీద ఎక్కువ ఫోకస్ చేసి, దాని దిశగా నడిచి సక్సెస్ సాధించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే దూరపు దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి గానీ, వాళ్ళు అనుకున్నది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చిందంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు.
సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా ఎక్కువ సక్సెస్ చూస్తారనమాట వీళ్ళు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మార్స్ అంటే 12th హౌస్‌కి దిగుతున్నారు. కేతు కూడా 12th హౌస్‌లో ఉన్నారు. సో తప్పక బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందనమాట. అండ్ ఆల్సో మన పిల్లలు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా మన అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు. వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి. తప్పక ముందుకి సాగుతారు. వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక ఏంటంటే ఫ్యూచర్ దిశగా నడవడం అనేది కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తోందనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు 12th హౌస్‌లో ఉన్నారు కనుక స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి కానీ, ట్రేడింగ్‌లో ఉన్న వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే టువర్డ్స్ ఎండ్ అనుకోండి. ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే బుధుడు మూవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కెరియర్ పాత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి 2 బావుంటే మిగతావన్నీ కూడా బావుంటాయి మనకు తెలిసిందే. కుటుంబ పరంగా మనం చూసాము అంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అండ్ ఆల్సో డిసగ్రీమెంట్స్ ఎస్పెషల్లీ దాంపత్య జీవితంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీను టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి హోమం చేయడం, లక్ష్మీ గణపతికి పూజ చేయడం వెడ్నెస్డే చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం చాలా మంచిది. అలాగే వెడ్నెస్డే గోవుకి ఆహారం పెట్టడం, ఒక బనానా పెట్టినా సరిపోతుంది. ఇంకా మంచిదన్నమాట. అండ్ ఆల్సో హెల్త్ విషయానికి వస్తే కనుక హెల్త్ కూడా లాంగ్ టర్మ్‌గా హెల్త్ విషయం మీద బాధపడే వాళ్ళకి కూడా కొంత ఊరట అనేది కలుగుతుందన్నమాట. ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బావుంటుంది. కమ్యూనికేషన్ రంగం అని చెప్పేది. చాలా బావుంటుంది. మంచి యోగాలున్నాయి. సో, ఇవన్నీ పరిహారాలు చేసినప్పటికీ ఇంకా బావుంటుంది మీకు.